అందరికీ మార్నింగ్ అయితే నిద్ర లేచి వంట అయితే పని చేసుకునేసి పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసినాను. ఇంకా మా శ్రీవారు అయితే ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు, ఇంట్లోనే వర్క్ చేసుకుంటా అన్నాను. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ అయితే బెండకాయ కర్రీ చేశాను కదా, ఇప్పుడైతే టమాటా రసం కూడా చేద్దాము, కూర తక్కువగా ఉందనేసి టమాటా రసం అయితే చేసేస్తున్నాను. అప్పుడప్పుడు మా శ్రీవారి షాకులు ఇస్తూ ఉంటాడని చెప్పాను కదా, ఇట్లా ఇస్తూ ఉంటాడండి. లేట్గా నిద్ర లేచాను కదా, పని చేసుకునేసరికి లేట్ అయిపోతుంది, తనకి బాక్స్ కూడా కట్టలేదు. నేను టెన్షన్గా త్వరగా పని ముగించుకుని పిల్లలు స్కూల్లో వదిలిపెట్టేసి వస్తే మా శ్రీవారేమో నేను ఈరోజు ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు అన్నాడు. ఇంకా సరే తనకి తన ఇష్టం లేనేసి ఓకేలే అన్నాను. ఇంకా నేనైతే మధ్యాహ్నం కోసం రసం అయితే వండుతున్నాను. ఇప్పుడు చూడండి, మాడిపోయి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే చింతపండు కూడా వేసుకోవాలి టమాటా రసంలో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అలానే పులుపుకు తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. ఎంత బాగుందో కూడా రసం.